2025లో ఉత్తమ తండ్రి అవార్డు ఇతనికి ఇవ్వచ్చు. ఇతను ఏం చేశాడంటే తన కూతురు బతుకుండగానే తన కూతురు చనిపోయిందని చెప్పేసి అంత్యక్రియలు చేశాడు. ఊరంతా పిలిచి భోజనాలు కూడా పెట్టించాడు. మ్యాటర్ ఏంటంటే ఇతను మధ్యప్రదేశ్లో ఉంటాడు. ఇతను కూతుర్ని చదువుకోమని చెప్పేసి కాలేజీకి పంపిస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చింది. ఇక్కడ క్యాస్ట్ మ్యాటర్ కాదండి. ఈ అమ్మాయి చేసుకున్న పర్సన్కి ఎట్లాంటి పని పాట లేదు. ఇంట్లో తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడి ఉంటాడు. అడ్డమైన అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో తండ్రి వీళ్ళ పెళ్లిని రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే 19 సంవత్సరాలు కన్ని పెంచి అన్ని అవసరాలు తీర్చిన కన్న తల్లిదండ్రుల మీద రిటర్న్ కేసు పెట్టింది. నేను మేజర్ని, నా పేరెంట్స్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నాకు పెళ్లి అయిపోయింది, నా మొగుడు దగ్గరికి వెళ్తాను, నన్ను కన్న తల్లిదండ్రులు లేరు, చనిపోయారు అని సీరియస్గా మొగుడు దగ్గరికి వెళ్ళిపోయింది. పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. మీ అమ్మాయి మేజర్, ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి అని చెప్పేసి పోలీసులు అయితే పంపించారు. అందుకని చెప్పేసి తండ్రి ఏం చేశాడంటే నా కూతురు చనిపోయిందని ఊరంతా బ్యానర్లు ఇచ్చాడు. పెద్ద కర్మ చేసి ఊరంతా భోజనాలు కూడా పెట్టించాడు. ఇతను చేసిన ఈ పని పైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.